శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇలా మనోరమ మునివరుడిని ప్రార్థించగా మునివరుడు భరద్వాజుడు యుధాజిత్తు దగ్గరికి వెళ్ళను. రాజా, నీవు నీ నగరముకు తిరిగి వెళ్ళిపోము అని అతనితో చెప్పాను. యుధాజిత్తు తిరిగి మునివరుడితో ఇలా అనను. మునీంద్ర, నీవు వాదన చేయకుండా మనోరమని ఆశ్రమం నుండి బయటకు తీసుకురమ్ము. నేను ఆమెను వదిలిపెట్టను. నీవు అలా చేయకపోయినా బలవంతముగానైనా ఆమెను నేను తీసుకువెళ్ళిపోదును. అప్పుడు మునివరుడు ఇలా అనెను. ప్రాచీన కాలమున విశ్వామిత్రుడు మునివరుడుగా వశిష్ఠుని దేనువును బలవంతంగా తీసుకుని పోవుటకు ఆలోచించాను. అలాగే నీకు కూడా శక్తి ఉన్నచో బలవంతముగా నా ఆశ్రమమునందున్న మనోరమని తీసుకుని పో అని అనెను. మునివరుడుకు భరద్వాజుని మాటలు విని రాజు తన మంత్రిని పిలిపించి ఇలా అడిగాను. సువ్రత, నీవు చాలా తెలివైన వాడివి కనుక ఏదో ఒక ఉపాయము చెప్పమని అడిగాను. ఒక చిన్న శత్రువుని కూడా వదిలిపెట్టకూడదు, అన్ని విధములా మనకి శత్రువు లేకుండా చేసుకోలేను అనేది నిజము కదా. సమయానుకూలతను పొంది ఆ చిన్న శత్రువు కూడా క్షయరోగములాగా వృద్ధి చెంది మృత్యువుకు కారణము కావచ్చు కదా. ఇక్కడ నన్ను ఆపగలిగిన సైన్యమేదీ లేదు, వీరులెవ్వరూ లేరు. అలాగే ఇక్కడే నా మనవడికి శత్రువైన సుదర్శనుని సులభముగా చంపచ్చు. నేను బలవంతముగా ఈ ప్రయత్నము చేసి సఫలము పొందినచో ఈ రాజ్యము నిర్భయముగా నా మనవడికే చెందును అని అనను. అప్పుడు మంత్రి ఇలా అనను. రాజా, ఆకస్మికముగా ఏ పని చేయకూడదు. మీరు భరద్వాజున ముని మాట విని ఉన్నారు కదా. ఆయన విశ్వామిత్రుడినే ఉదాహరణగా మీ ఎదుట ఉంచారు. అది చాలా పురాణమైన గాథ. బాగా ధనవంతుడు అయిన విశ్వామిత్రుడు ఒక గొప్ప రాజు. ఒకనాడు ఆయన మొత్తం తిరుగుతూ వశిష్ఠుడి ఆశ్రమమునకు వచ్చారు. ఆ రాజు మునికి నమస్కారం చేశారు. భరద్వాజుడు ఆ రాజునకు ఆసనము వేశారు. విశ్వామిత్రుడు అక్కడ ఆసీనుడయ్యారు. తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రునకు భోజన ఏర్పాట్లు చేయించారు. విశ్వామిత్రుడు తన సైన్యం అంతటితో అక్కడికి వచ్చాడు. నందినీ దేనువు కృప వల్ల సమస్త తినుబండారాలు అక్కడ ఉన్నాయి. సైనికులకి, రాజుకు అందరికీ తృప్తిగా భోజనం వడ్డించారు. అప్పుడు విశ్వామిత్రులకు నందినీ దేనువు ప్రభావము తెలిసినది. మునీంద్ర, మీరు చాలా తపస్సంపన్నులు. ఈ నందినీ దేనువును దయతో నాకివ్వుడు, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అడిగాను. వశిష్ఠ ముని ఏం చెప్పారు? విశ్వామిత్రునికి నందిని గౌని ఇచ్చారా లేక ఇవ్వలేదా? ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఇది ఇక్కడితో సమాప్తం. ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ తప్పకుండా మీకు వస్తుంది.